ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించున్నారు. ఎక్కడైతే బయట నుండి వచ్చి ఉన్నారో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం. 10 సంవత్సరాలలో ఏ రోజు చూసినా రోజు ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండేది, రోజు ఒక కొత్త ప్రారంభోత్సవం ఉండేది, రోజు ఒక డెవలప్మెంట్ ఏదో ఒకటి ఉండేది. ఎక్కడో ఒక దగ్గర కేటీఆర్ గారు కనిపించేవాళ్ళు, ఎక్కడో దగ్గర మన శాసనసభ్యులు కనిపించేవాళ్ళు, పనిచేస్తూనే ఉన్నారు. కానీ 9 నెలల్లో చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతున్నాం, ఏమవుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అది అందరం మనం గమనిస్తున్న విషయం. సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఏ విధంగా మభ్యపెట్టిండ్రు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు పనిచేశారు, ఏ విధంగా 9 నెలల్లో తగ్గించుకుంటూ పోతున్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఒక్కటి మాత్రం కృష్ణారావు గారు చెప్పినట్టు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మేమందరం మీతో ఉన్నాము, అదొక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వరకు మీ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు, గౌరవ శాసనసభ్యులకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి, వాళ్ళు వాళ్ళ ఉన్న క్యాడర్ని అంతా కాపాడుకుంటారు, మంచి చూస్తారని చెప్పేవాళ్ళు. కాబట్టి మేము ఎంతవరకు అంతవరకు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. మాకు తెలియని ప్రాంతం కాదు, తెలియని నాయకులు గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. మన హైదరాబాద్ మొత్తంలో కూడా, రంగారెడ్డి మొత్తంలో కూడా మాకు ఒక ఆల్విన్ కాలనీలోనే ఇందిరారెడ్డి గారు వర్ధంతి జయంతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎప్పుడు మా సోదరులు వచ్చి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి అనుబంధం ఉంది ఆ ప్రాంతం నుండి. కానీ ఒకటి పొలిటికల్గా ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక్కసారి మరొకసారి కేటీఆర్ గారి ముందు చెప్తా ఉన్నాను, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వేదిక మీద ఉన్న మేమందరం మీతో ఉంటాము. మరొక్కసారి మనము కేసీఆర్ గారి విలువేంటో ఇప్పుడిప్పుడే తెలిసింది. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఒక మారుమూల గ్రామం పోతే రైతన్న అయ్యో కేసీఆర్ని బోడగొట్టుకున్నాం అంటున్నారు. ఒక అవ్వను పెద్దమ్మని పలకరిస్తే అయ్యో నా బిడ్డను బోడగొట్టుకుంటుని 2000 టెన్షన్కి వస్తుండే ఇస్తానే కూడా చక్కగా ఇస్తలేడు, 4000కి ఆశపడితే బోల్తా పడితేమని చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయి ఎవరిని కదిలిచ్చినా అయ్యో మేము తప్పు చేసినాము, కేసీఆర్ని కానీ ఓడగొట్టుకున్నామని ఒకే ఒక వాదన, ఒక్కొక్క వేదన వినిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరిని టచ్ చేసినా కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎన్నికల ముందు ఏ విధంగా ఉరుకులాడినరో, కానీ ఇప్పుడు వాళ్ళల్లో మదనం మొదలైంది. అరే మిస్టేక్ చేసినాము, తప్పు చేసినాము, ఈ రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది, ఇక్కడున్న ఇమేజ్ పోతూ ఉంది, ఏం చేస్తున్నాను వెనక్కి చూస్తే ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా గట్టిగా పనిచేద్దాం. షేర్లింగంపల్లిలో మరొక్కసారి మన జెండా ఎగిరేయడానికి ఎంత సపోర్ట్ కావాలని మేమందరం మీతో ఉంటామని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.